మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఒక వీలునామా రాశారు. అందులో మనకు నిత్యమైన స్వాస్థ్యంనిచ్చారు. అంటే శాశ్వతంగా ఆయన వారసత్వాన్ని మనం పొందుకునేటట్లుగా తను పిలిచిన వారందరి కోసం ఈ వీలునామా రాశారు. అయితే ఒక వీలునామా చెల్లాలి అంటే అది రాసిన వారి బ్రతికి ఉండగా చెల్లదు. ఎప్పుడైతే బిల్లు రాసిన వాడు మరణిస్తారో అప్పటి నుండి అది అమల్లోకి వస్తుంది. ఇదంతా యేసయ్య మరణాన్ని గురించి చెప్తున్నాను. యేసయ్య మరణించకుండా ఈ క్రొత్త నిబంధన అమలు కాదు. హెబ్రీ గ్రంథకర్త ఇదే విషయాన్ని తెలుగు తర్జుమాలో ఇలా రాస్తున్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణం అవశ్యము అని. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అని. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే ప్రత్యక్ష గుడారంలోని వస్తువులు గొర్రెల మేకల రక్తము చేత శుద్ధి చేయబడవచ్చు, కానీ పరలోక సంబంధమైనవి అంటే మనము వాటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందుకే పరలోకమందున్న మన తండ్రి మనకు తన ప్రాపర్టీని మనతో పంచుకోవడానికి తాను బలిగా అర్పించుకోవాల్సి వచ్చింది. తన ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ మనల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అది కూడా మనల్ని సంపాదించి తనకు బానిసలుగా వాడుకోవడానికి కాదు. తానేమై ఉన్నాడో, తనేమి కలిగి ఉన్నాడో వాటన్నిటిలో మనకి వారసత్వపు హక్కులు ఇవ్వడానికి. ఏదైతే మనము మన ప్రాపర్టీ, మన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అడ్డుపడుతూ ఉందో, పాపము, మరణము, అనారోగ్యము, శాపము, అవమానము, తృణీకారము, చెడిపోయిన స్వభావము, దరిద్రత, ఇవన్నీ మనల్ని ఆయన ఇచ్చే వారసత్వానికి అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని తన మీద వేసుకుని శిక్షించబడి మనల్ని శిక్ష నుంచి, ఉగ్రత నుండి, పాపం నుంచి, శాపం నుండి తప్పించి తన రాజ్య వారసులుగా నిత్యమైన స్వాస్థ్యానికి అర్హులుగా చేశారు. ఆయన మరణము మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది. అందుకే ఈ శుక్రవారము మనకు మంచి శుక్రవారం అయింది. గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము.